నమస్తే ఫ్రెండ్స్. భారతదేశం బుధవారం మధ్యరాత్రి 12:45 పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాల మీద బాంబుల వర్షం కురిపించింది. 12:45 అంటే మధ్యరాత్రి దాటినాక. ఈ విషయాన్ని అక్కడున్న ఒక స్థానికుడు తెలియజేశాడు. అక్కడున్న కొన్ని మద్రాసాల మీద, మసీదుల మీద వరుసగా 4-5 సార్లు మోత మోగిపోయినాయంట. అయితే ఈ విషయాన్ని మన ఇండియన్స్ వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు కదా, ఈ విషయం గురించి లోకల్ పాకిస్తానీలు ఏమనుకుంటున్నారు దాన్ని ఇప్పుడు ఆ వీడియో చూడండి. पाकिस्तानी और इंडिया ने जंग शुरू कर दी है। अभी मेरे बहावलपुर सिटी के अंदर मौलाना मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं। 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर। हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहाँ सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहाँ सोई हुई थी जब ये हमला हुआ। मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पे भी ये अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है। ఆ లోకల్ ఉన్న పాకిస్తానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒరే బాబు మీరు సైనికులు భారతదేశంతో ఎందుకు పెట్టుకున్నారా, మీకు పిచ్చే కింద పనికి మళ్ళీ ఎదవల్లారా, సరే పెట్టుకున్నారు. వాళ్ళ మిసైల్స్ వచ్చి మన పాకిస్తాన్ లో ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటే మీరు కనీసం వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎవరికైనా పరిగెత్తిపోయారు. అంతకెందుకు మీకు పనికి మళ్ళీ ఎదవల్లారా, యుద్ధాలు గమ్మును కూర్చొని వాళ్ళకి సరెండర్ అవ్వండి అని ఆ లోకల్లో ఉన్న కొంతమంది పాకిస్తాన్ యువకులు పాకిస్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో రిలీజ్ అయింది. ఏమైనప్పటికీ ఉగ్రవాద స్థావరాల మీద నామరూపం లేకుండా, అవి కనిపించకుండా మన భారతదేశం మిలిటెంట్లు దాడి చేయటం నిజంగా చాలా మంచిది. ఎందుకంటే మాటికి పనికిమాలిన ఎదవలు మన మీదకి యుద్ధానికి రావటం, మన వాళ్ళు చంపేయటం. అందుకే ఇది కరెక్ట్ అయిన పని ఆ విషయంలో మాత్రం. అందుకని దీంట్లో జరిగి మన భారతదేశం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై ఇండియన్ ఆర్మీ.